బోర్ రీఛార్జ్ పాయింట్. సో రెయిన్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుందా మనకు? ఇది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ బోర్ వేసినప్పుడు మనకు ఫస్ట్ బోర్ వేసినప్పుడు 900కు పడ్డది. అంటే తేమ వచ్చింది అంతే. 1 ఇయర్ వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత మామూలుగా చెక్ చేపిస్తే ఇక్కడ పాయింట్ ఉందంటే లక్కీగా ఇక్కడ వాటర్ పడ్డది. ఓకే. పడ్డా కూడా ఏంటంటే మనము ఏదైతే వాడుతున్నామో ఓకే ప్రకృతి నుంచి వాడినప్పుడు రీఫిల్ చేయడం కూడా మనదే బాధ్యత. అంటే మనము వాడినంత ఏ జీవి వాడదు. అన్నిటికీ ఇప్పుడు పంటలు వండాలన్నా మీరు దేన్ని ఒక్కరోజు నీళ్ళు లేకుండా గడిపి చూడమంటే అసాధ్యం అది. అవును. అయితే దీనికి మనము 10/10 దవ్వుకొని ఎటు చూసిన 10/10 దవ్వుకొని పర్టికులర్గా ఎవరికన్నా దీని గురించి కావాలంటే మీరు ఫోన్ చేసి దయచేసి ఫోన్ చేసేసి 7 తర్వాత చేసేసి మీరు మేస్త్రిని ఏమైనా సమకూర్చుకొని చేస్తే ఇద్దరికి చెప్పినట్టయితే వాళ్ళు కట్టుకుంటారు. ఆ ఫెసిలిటీ కూడా మనం చేయొచ్చు. అయితే రఫ్గా చెప్పాలంటే ఏంటంటే 10/10 దవ్వేసుకొని కింద కూడా 10/10 దవ్వేసిన తర్వాత 1.5 feet మీద నుంచి రంధ్రాలు కొట్టుకొని అట్లా కేసింగ్ అక్కడ రంధ్రాలు ఉన్నాయి అట్లా కొట్టేసుకొని 300 డయామీటర్ 150 40 20 6 mm చిప్స్ వేసేసి పూర్తి చేసుకుంటే ఆ పడ్డ నీళ్ళంతా ఫిల్టర్ అయిపోయి లోపలికి మెయింటెనెన్స్. బోర్ ఉందా? ఇంట్లో బోర్ ఉంది. ఇదే బోర్ ఉంది. బోర్ చుట్టూ దీన్ని మీరు ప్రిపేర్ చేసినాం. అది అక్కడ పడి ఆ పైపు దగ్గరే ఇనికిపోతాయి. ఇనికి ఫిల్టర్ అయిపోయి ఇంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకుడు గుంత చేస్తా అంటే కొంతవరకే పోతుంది. ఇదేమో డైరెక్ట్ మనం అండర్ గ్రౌండ్ పంపిస్తాం. ప్రతి చుక్క కూడా వెళ్ళిపోతుంది. దీని డెప్త్ కూడా 10 తీసుకురు. దీని కూడా 10/10 ఎటు చూసినా 10. అంటే నాకేమైతుంది అంటే చాలా మంది ఏంటంటే పడ్డ నీళ్ళే వెళ్తాయి అనుకుంటారు. సపోజ్ 50 లక్షలు 1 కోటి లీటర్లు పోయినాయి అనుకుందాం. ఆ వర్షం పడ్డాయి ఆ ఫ్లో అదే వదిలిపెడితే దానికంటే 3 రెట్లు ఈ 150 meters నుంచి పొరల నిండి ఇళ్ళకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 24 hours మామూలు సాయిలో పర్క్యులేట్ అయినా కూడా 24 hours 15 days వెళ్తాయి. అవి మేజర్. ఇప్పుడు చుట్టుపక్కల అన్ని చాలా తక్కువ ఉంటాయి వాటర్. మనకి చేయడం వల్ల ఇప్పుడు ఇది బోర్ రీఛార్జ్ అయింది, అది కూడా అవుతుంది. 150 meters ఏవైతే సరౌండింగ్ ఉన్నాయో అవన్నీ అవుతాయి. ఇది మనకు 270 ఉంటుంది. 90 feet. ఇక్కడ 1000 వేసినా కొద్ది మోతాదులో పోతుంది. ఇక్కడ 90 పడ్డది. ఇప్పుడు మనకు ఎండాకాలం కూడా వర్షాకాలం ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. నాన్ స్టాప్ గా వస్తుంది. ఎందుకంటే మనం రీఫిల్ చేస్తున్నాం. సో రైనీ సీజన్ అంతా కూడా తీసేసుకుంటది. అది మిగతా టైంలో మీకు ఇస్తుంది. ఇది మనము డౌన్ పాయింట్ ఉండుట్లో అవన్నీ చేసుకొని అట్లా ఇదంతా మెయింటెనెన్స్ ఏంటంటే వర్షం పడే ముందు ఇప్పుడు వచ్చే నెల ఇదంతా తీసేస్తాం. ఆ రూట్ అంతా క్లియర్ సరిపోతుంది అంతే. ఇంకా అంతకు మించి పెద్ద చేయాల్సింది.